సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు? మీరు ఏ పని చేయాలనుకున్నా అందులో మిమ్మల్ని మోసం చేయాలి అని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. నాకు బాగా తెలిసిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామని ఓ పెద్ద టైర్ల కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ తీసుకుందాం. దానికి ఇన్వెస్ట్మెంట్ 1,50,00,000. ఏంటి? స్టార్టింగ్ బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్. ఒక డీల్ స్టార్ట్ అవ్వాలి అంటే మొత్తం వైజాగ్ సిటీ మొత్తానికి ఆయన దగ్గర నుంచే డిస్పాచ్ అవుతాయి టైర్స్. అంత పెద్ద డిస్ట్రిబ్యూటర్గా 1,50,00,000 కదా, ఓకే చేద్దాం అని మాట్లాడేసి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశారు. అంటే ఒక అఫీషియల్ ఈమెయిల్ ఐడి నుంచి మనకి మెయిల్స్ వస్తూ ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి ఒక మనకి పేమెంట్ లింక్ ఉంటుంది. పేమెంట్ గేట్వే తర్వాత పేమెంట్ చేస్తూ ఉన్నారు కొంచెం కొంచెం. డౌట్ ఎప్పుడు వచ్చింది అంటే ఆ కంపెనీ పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. చూస్తే అది కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ కాదు, జస్ట్ డూప్లికేట్ వెబ్సైట్. చిన్న మార్పులు తప్ప. ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి పరిస్థితి అని చెప్పేసి కంపెనీని కాంటాక్ట్ చేసి కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏంటి మీరు కాంటాక్ట్ చేశారా? డీలర్షిప్కి ఒప్పుకున్నారా? లేదు, వైజాగ్లో మాకు ఆల్రెడీ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, మేము మళ్ళీ కొత్తగా ఎవరికి ఇవ్వట్లేదు. కానీ మా కంపెనీ నుంచి అలాంటి ప్రపోజల్ ఏమీ లేదు. అసలు కంపెనీ గేట్వేలో మేము పేమెంట్ వసూలు చేసినట్టు ఏం లేదు. ఇదిగో ఇది మా వెబ్సైట్ చూడండి అని చూపించారు. ఇదా? లేదండి, ఇది కదా మీ వెబ్సైటు, ఈ వెబ్సైట్ నుంచి నేను పేమెంట్ చేశాను, ఇది కదా, కాదంటారేంటి అని అతను టెన్షన్ పడుతూ అడిగారు. అడిగితే, లేదండి ఏదో జరిగింది, మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఇది మా వెబ్సైట్, వీళ్ళు మా కంపెనీ పీపుల్, మా ప్రొసీజర్ ఇది, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా కాదు. మీరు ఇచ్చిన అగ్రిమెంట్లు, లెటర్ హెడ్స్ ఇవేవి మా కంపెనీకి సంబంధించినవి కాదు అని చెప్పగానే ఇంకా ఏముంది, గుడ్లు తేలేశారు. వాళ్ళ ప్రొసీజర్ తెలుసుకొని అలాంటి ప్రొసీజర్లో జనాల్ని కాంటాక్ట్ చేసి డబ్బులు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. బిజినెస్లు చేయడం మానేయలేము, కానీ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు మాత్రం చేయగలిగిన వ్యాపారం చేయండి. వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ ఒకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.